పండగ 1 డే బిఫోరే ఇలా గుమ్మానికి మొత్తం పూలతో ఇలా అలంకరించేసాము. అలాగే పూజకి కావాల్సిన పండ్లు అండ్ పూజ పెట్టే దీపాలు ఇవన్నీ ముందే 1 డే బిఫోరే వాష్ చేసేసి పెట్టుకున్నాము. అండ్ ఇంటికొచ్చే గెస్ట్‌లకి వాయనం వేయడానికి కూడా మమ్మీ అన్నీ రెడీ పెట్టింది. బ్లౌజ్ పీసెస్ అండ్ గాజులు అండ్ చేయాల్సిన అండ్ ప్రసాదాలకు కూడా 1 డే నైటే నానబెట్టారు. అండ్ ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి బ్యాక్ డ్రాప్ అన్నీ సెట్ చేస్తున్నాము. సో బ్యాక్ డ్రాప్ అయితే మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి శారీ డ్రేపింగ్ అయితే చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా మీకు మీ ఫ్యామిలీకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో మా ఇంట్లో కూడా ఈరోజు మేము వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము. సో మీరు కూడా చూసేసేయండి మేము ఎలా సెలబ్రేట్ చేసేసుకున్నాము. సో ఫస్ట్ అయితే తులసమ్మకైతే పూజ అయిపోయింది. మమ్మీ పైన తులసమ్మని మొత్తం టెర్రస్ పైన మంచిగా చెట్ల మధ్యలో సెట్ చేశారనమాట. అండ్ కిచెన్లో మా డాడీ అండ్ నంద అయితే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి. సో నైట్ శారీ డ్రేప్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ చేసింది మమ్మీ అయితే. అండ్ ఇక్కడంతా ఇప్పుడు డెకరేషన్ అంతా ఇప్పుడు మమ్మీ చేస్తుంది. ఈ పండ్లన్నీ దేవుని దగ్గర పెట్టుకోవడానికి ఇప్పుడైతే మమ్మీ సెట్ చేస్తుంది. అండ్ అనదర్ సైడ్ ప్రసాదాలు కూడా అలా సైమల్టేనియస్గా రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ మా డాడీ అమ్మవారి రూపు ఉంటుంది కదా కాయిన్, అది ఫస్ట్ వాటర్లో నీట్గా వాష్ చేస్తున్నారు, గోల్డ్ కాయిన్. దాని తర్వాత మళ్ళీ పాలుల్లో వేసి ఆ పాలుల్లో కూడా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి దేవుడి ముందు పెట్టకముందే. సో మొత్తానికి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః. అండ్ దేవుడి దగ్గర కూడా మొత్తం డెకరేషన్ అంతా కావాల్సిన సామాగ్రి అంతా కూడా మమ్మీ ఆఫ్ సెట్ చేసేసింది పూజకు కావాల్సినటివన్నీ. ఓం
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మళ్ళీ మీరు యథావిధిగా సంకల్పం చెప్పుకోవాలి, లేదా ఈ విధంగా చెప్పుకున్నా సరిపోతుంది. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పూర్వ సంకల్ప అనుసారయుక్తాయ శ్రేయ సర్వదేవానాం రూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ధూపమాఘ్రాపయామి. దీపం దగ్గర పుష్పం వేసి అక్షింత ఆయతనవాన్ భవతి ఏవం వేద యో కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ ఓం తద్బ్రహ్మా ఆయో ఓం తద్ధాతు విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय नमः नमो बलविकरणाय नमो बलप्रमथनाय नमः सर्वभूत दमनाय नमो नन्दः प्रचोदयात् पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् शूर्पकर्णाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्त्यः प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः. यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरीरस्य महेश्वरः नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षा परमेश्वरे आत्मपूर्वक प्रदक्षिण नमस्कार पुष्पांजलि పెట్టి అమ్మవారికి వాహనాలు చేయాలి. ఓం ఇందిరా ప్రతిబ్రహ్మాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయే నమో నమః. మీరు అక్షతలు చేతిలో తీసుకొని ఈ అమ్మవారికి తోరము మరియు వాయువతీదేవి కూడా ఆ యొక్క పరమేశ్వరుని కైలాసంలో అడగగా అంతన కైలాసంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు జగత్తు మీద నీకు ఉన్నటువంటి ప్రేమతో సంతోషంతో నుంచి అడుగుతున్నావమ్మా, కాబట్టి నీ ఉన్నటువంటి తల్లి ప్రేమని నేను కాదనలేకపోతున్నాను. కాబట్టి ఈ యొక్క కలియుగంలో ఉన్నటువంటి కృత త్రేత ద్వాపర యుగాల్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎంతో ఆనందంతో జీవించారు. కానీ కలియుగ ప్రభావం వలన మనుషులందరూ కూడాను చక్కగా ఈ వ్రతం మేము కూడా నీతో పాటు చేసుకుంటాము. అంతగా దయాళుడైనటువంటి ఆ చారుమతి కూడా అందరినీ అంగీకరించి తన ఇంటికి దానమంతా చక్కగా ఆచరించిన తర్వాత ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ యొక్క అమ్మవారు సంతుష్టురాలై ఒక ప్రదక్షిణ తిరగగానే వాళ్ళ చేతిలో అన్ని కంకణ దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి సర్వాభావే అక్షతాం సమర్పయామి యస్య పూజా క్రియాదిషు సంపూర్ణతాం. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మమ్మీ అయితే ఇంటికి వచ్చిన లక్ష్మీ దేవతలతో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ఇస్తున్నమ్మ వాయిన సో ఇంటికి వచ్చిన లక్ష్మీ దేవతలతో బ్లెస్సింగ్స్ అన్ని తీసుకున్న తర్వాతకి ఇంకా డే అయిన పూజ అయిపోయాక మేము అందరం ఇంకా లంచ్ చేసేసాము. లంచ్ అయిపోగానే ఇంకా
మా పూజ ఈ డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో ఒకవేళ మీకైతే ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.